20 ఇయర్స్ ఏజ్లో ఉన్న ప్రతి ఒక్కడికి ఒక గట్టి వార్నింగ్ బ్రో. ఇప్పుడు నేను చెప్పే ముక్కని లైఫ్ తీసుకున్నావా, రాసి పెట్టుకో. నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత నువ్వు కూర్చొని ఏడ్చినా ఆ టైం వెనక్కి రాదు. చాలామంది స్టూడెంట్స్కి ఒక గుడ్డి నమ్మకం ఉంటుంది, మస్తు చదువుతున్నాం కదా, కాలేజ్ అయిపోగానే లైఫ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందని అనుకుంటారు. బట్ రియాలిటీ డిఫరెంట్ ఉంటుంది బ్రో. నువ్వే కాలేజ్ చదువుతున్నావు, నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మ్యాటర్ కాదు. మార్కెట్లో నీకున్న స్కిల్స్ అయింది అనేది ముఖ్యం. చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోదు, ఆ పని నీకు పర్ఫెక్ట్గా చేయడం రావాలి. టాలెంట్ ఉంటే సరిపోదు బ్రో, దాన్ని రోజు వాడడానికి డిసిప్లిన్ ఉండాలి. రోజుకి 3 మోటివేషన్ వీడియోస్ చూడటం కాదు, బద్ధకం వచ్చినా మూడ్ లేకపోయినా రోజు ఆ పని మీద కూర్చోవడానికి కన్సిస్టెన్సీ ఉండాలి. నువ్వేమో ఇక్కడ టైం దొరకట్లేదు అని సొల్లు కబుర్లు చెప్తావు. ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తావు, రోజుకి 2 గంటలే కదా అని నువ్వు ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ తోకుంటూ కూర్చుంటే ఒక సంవత్సరానికి ఎన్ని గంటలు వేస్ట్ అవుతున్నాయో తెలుసా? 700 అవర్స్ కంటే ఎక్కువ. ఒక్కసారి ఆలోచించు. అదే 700 అవర్స్ నీకు నచ్చిన కోడింగో, వీడియో ఎడిటింగో, లేక కంటెంట్ క్రియేషనో స్టార్ట్ చేసావనుకో, ఒక సంవత్సరం తర్వాత నీ రేంజ్ ఎక్కడ ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఒక సంవత్సరం తర్వాత నువ్వు ఒక సక్సెస్ఫుల్ ప్లేస్లో నిలబడాలి అంటే నీకు రోజు రాత్రి చూసే మోటివేషన్ వీడియోస్ పనికి రావు బ్రో. పొద్దున్నే లేవగానే నువ్వు తీసుకున్న యాక్షన్స్ మాత్రమే నిన్ను కాపాడుతుంది. సో రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ముచ్చట పక్కన పెట్టు. స్టార్ట్ చేస్తే ఈరోజే స్టార్ట్ చేయి, లేకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయి. నిజంగానే నీ లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి ఈరోజు ఫస్ట్ స్టెప్ వేద్దాం అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో స్టార్టింగ్ టుడే అని టైప్ చేయి. నీ జర్నీని స్టార్ట్ చేయి, చూద్దాం ఎంతమందికి ఆ దమ్ముందో. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకు.